నమస్తే వెల్కమ్ టు వి స్పోర్ట్స్ ఐపీఎల్ 2024లో 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అంటే చిన్నస్వామి గ్రౌండ్లో జరిగినప్పటికీ బెంగళూరు జట్టు మ్యాచ్ను గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సులభంగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేయగా ఆర్సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. మయాంక్ యాదవ్ మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. అతను వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కి దిగిన లక్నో సూపర్ జైంట్స్కు శుభారంభం లభించింది. ఓపెనింగ్ జోడీ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ తొలి వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేఎల్ రాహుల్ 14 బంతుల్లో 20 పరుగులు చేశాడు. కాగా క్వింటన్ డికాక్ 56 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. లోయన్ ఆర్డర్లో మార్కస్ స్టోయిన్సన్ 15 బంతుల్లో 24 పరుగులు, నికోలస్ పూరన్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. అతను తన ఇన్నింగ్స్లో 5 సిక్సర్లు కొట్టాడు. ఆర్సీబీ తరపున మాక్స్వెల్ 2 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీకి శుభారంభం లభించింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ తొలి వికెట్కు 40 పరుగులు జోడించినా ఆ తర్వాత కేవలం 3 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయారు. ఇక్కడి నుండి పోటీకి లక్నోకు అనుకూలంగా మారింది. కోహ్లీ 22 పరుగులు, డు ప్లెసిస్ 19 పరుగులు, గ్లెన్ మాక్స్వెల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. రజత్ పాటిదర్ 29 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో మహిపాల్ లోమ్రెడ్ 13 బంతుల్లో 33 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అతనికి ఇతర బ్యాట్స్మెన్ మద్దతు లభించలేదు. లక్నో తరపున మయాంక్ యాదవ్ 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.